జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చి 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. విశ్వవాసునామ అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం యుగాది నుంచి యుగాది వరకు కూడా, అంటే 2025 సంవత్సరంలో వచ్చేటువంటి యుగాది మార్చి 29 తర్వాత నుంచి వచ్చేటువంటి సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఎలాంటి వ్యాపార వృత్తులు చేసుకోవచ్చు అనే దానికి చూసినట్లయితే కనుక వీరు ఏదైనా బుక్ స్టాల్స్, వీరికి ఎందుకంటే గురువు బలం అనేది చాలా అతీతంగా ఉంది. ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే తర్వాత మే 18వ తారీఖు తర్వాత మారేటువంటి గురువు గారు ఏదైతే ఉన్నారో, ఈ గురుగ్రహం ఏదైతే ఉందో ఈ బృహస్పతి మారిన తర్వాత కూడా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు కూడా వచ్చేలా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో, ఈ యొక్క వృషభ రాశి వారు బుక్ స్టాల్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఏదైనా ఫారెన్ దేశానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీలు కానివ్వండి నిర్మించడం ద్వారా, లేదా బ్యాంకింగ్ రంగాల వారికి సిఏ అంటే చార్ట్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వృత్తుల్లో వారికి, ఇలాంటి జాబులు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. అలానే
ఎగ్జామ్స్ పేపర్స్ ఇచ్చడానికి, స్కూళ్ళలో మాస్టర్స్గా రాణించడానికి, కాలేజీలు, స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్ నిర్మించడానికి, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు స్థాపించడానికి, ఏదైనా ట్రస్టులు రూపంగా పెట్టుకోవడానికి వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కొత్తగా వ్యాపారం చేయాలి, కొత్తగా వృత్తిలోకి రావాలి, కొత్తగా ఏదైనా సాధించాలి అనుకుంటే ఇలాంటి వాటి ద్వారా వెళ్ళటం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉంది. అలానే ఏదన్నా జాబులో ఆల్రెడీ ఉంటూ వ్యాపారాల్లో ఆల్రెడీ ఉన్నట్టయితే కనుక వారు అలానే కొనసాగించవచ్చు. మరొకటి ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట శాస్తు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలుసుకోవట్లేవు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏమైనా ఉంటే అంతకుముందు పెట్టి ఉన్న వారైతే కొనసాగించండి, కానీ కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టాలనుకుంటే మాత్రం వారికి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ఆచి చూసి ముందుకు అడుగు వేయండి. వృషభ రాశి వారికి స్వతహాగా నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కొంతమేర జాగ్రత్తలు వహించుకోవడం మంచిది. అలానే గ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు. మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు సంవత్సరం మొత్తం కూడా చేసినట్లయితే చాలా అనుకూలతగా కనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా గ్రీన్ కలర్ క్లాత్ కానివ్వండి, గ్రీన్ కలర్ మీకు దగ్గరలో ఉంటే మంచిది. అలానే వైలెట్ కలర్ కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం. అలానే మీకు తెలుపు కూడా, అంటే నీలం కలర్లో ఉండేటువంటి తెలుపు కూడా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణంగా చెప్పొచ్చు. ఈ 3 కలర్లు ఎక్కడికైనా మంచి పని మీద వెళ్తున్నా, ఏదైనా లోన్స్ కోసం వెళ్తున్నా, ఏదైనా మీకు లవ్ అఫైర్స్ ఉంటే కూడా ఈ సంవత్సరం మ్యారేజ్ అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. వ్యాపార నిమిత్తం అయితే మాత్రము బుక్ స్టోర్స్ కానివ్వండి, అలానే మనం చెప్పుకున్నటువంటి బుక్ స్టోర్స్, ఇన్స్టిట్యూట్స్ లాంటివి నిర్మించుకోవచ్చు. అలానే వీరు ఇంకేదైనా జాబ్ చేయాలనుకుంటే కనుక విదేశానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే అక్కడ మాస్టర్స్ చేయడానికి కానీ, అక్కడ జాబ్ చేయడానికి కానీ ఏమైనా ఉంటే ప్రయత్నపూర్వకంగా అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ 2025 సంవత్సరంలో జూన్ మాసం తర్వాత విదేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఒక వృషభ రాశి వారికి అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది. వీరికి కలిసి వచ్చేటువంటి ఏదైతే నెంబర్ ఉందో లక్కీ నెంబర్ అని ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ వీరికి వచ్చేసి 2, 4, 6, 2, 4, 6. ఈ నెంబర్కి ఫోన్ కానివ్వండి, మీకు ఎక్కడైనా బళ్ళు కానీ మేము తీసుకుంటే వాటికి లక్కీ నెంబర్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా ఆ తిథుల్లో కానివ్వండి, ఆ 2 భాగించినప్పుడు వచ్చేటువంటి సంఖ్యలో ఏదైతే మనకి ఉందో శేషం, ఆ శేషం నెంబర్ కానివ్వండి, మీరు దీనికి సంబంధించినటువంటి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఇన్సూరెన్స్ వాటిల్లో కూడా చేయించుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం చేయించుకుంటే మరీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఏదైనా మీ ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఎల్ఐసీలు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకునే పని అయితే కానీ చేసుకోవచ్చు. అందులో జాబులు కూడా మీకు బాగానే రాణించేలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి. మంచిగా రాణించేదానికి ఆస్కారం ఎక్కువగా ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా కనిపిస్తుంది కాబట్టి యుగాది తర్వాత మొత్తం కూడా అందరూ రాణించేందుకు బాగుంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టంలో వచ్చి ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా చేసుకునే దానికి ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఈ పరిహారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహ కూటమి కూడా ఈ మార్చి 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి
ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్ని కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి, అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారొచ్చు కాబట్టి, ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే